అట్లా భాష కూడా అంతే. ఇప్పుడు ఏమైపోయింది, మామూలుగా మనము మాట్లాడే మాటలో భాషలో అధిక శాతం అవసరము ఉన్నా లేకున్నా ఐ డిడ్ దట్ అంటుంటాడు. అంటే తెలుగువాడు ఇంగ్లీష్ మాట్లాడితే తెలిసిపోతుంది, ఇదిగో వీడు మనవాడే పట్టుకోవచ్చు. ఎందుకంటే తెలుగు భాష అజంతమైన భాష. వాడు, వీడు, ఎక్కడ, ఏమి, ఎందుకు అంటే ఉ ఈ ఏ పలుకుతూ ఉంటుంది వీడి భాషలో. దే, వే, వై, వాట్ అలా జారిపోతుంటుంది. మీకు హిందీ కూడా ఉస్, ఉన్, క్యా, హై అన్ని హల్లులు ఉంటాయి చివరికి. అచ్చు ఉండే భాష తెలుగు భాష. అచ్ అంతమైన అజంతమైన భాష, అజంతా శిల్పమైన సుందరమైన భాష తెలుగు భాష. దీని అందమంతా ఎప్పుడుంది అంటే ఉంది, లేదు, అవును, కాదు, ఇది, అది, ఎక్కడ అంటే ఆ, ఈ, ఉ, ఏ అనేవి అచ్చులు పలుకుతాయి చివరికి. అందువల్ల ఇది గొప్ప భాష. మామూలుగా తమిళులకు ఎక్కువ భాషాభిమానం. మీకు తెలుసు, తమిళులను గమనించండి. రాజకీయ నాయకులైనా కూడా ఒక మహాకవి సూక్తిని వాళ్ళు చెప్పకుండా వాళ్ళ ప్రసంగం పూర్తిగా